హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ కిచెన్. మొన్న సండే జూలై 4న మా బాబాయ్ గారు మమ్మల్ని తలుపులంలో తల్లి గుడికి తీసుకెళ్లారండి. ఆయనకి మేకపోతు మొక్కుంది అమ్మవారికి మేకను పోతు వేస్తానని మొక్కుకున్నారు. మేము సాటర్డే ఈవినింగ్కి మేకపోతుని తెచ్చేసి మా ఇంటి దగ్గర ఉంచుకున్నామండి. సండే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వాలని చెప్పి. అండ్ ఏమైనా ఫంక్షన్స్ చిన్నపాటి పార్టీస్ ఏమైనా జరిగితే మా లేడీస్కి ఇది మ్యాండేటరీ కదా. సాటర్డే ఈవినింగ్ ఇవన్నీ రెడీ చేసుకుని ఒక చోట ఉంచుకున్నామండి సండే తీసుకెళ్ళడానికి. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి బజ్జీ పిండి కలుపుతున్నారు మా మరిది గారు. ఉప్మా మ్యాండేటరీని తప్పించడం కోసమనండి. అండ్ సండే ఎర్లీ మార్నింగ్ 2 o'clock కల్లా లేచేసాం. అందరం 3 కల్లా రెడీ అయిపోయాము. 3కి రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయామండి. చిన్న పిల్లలు కూడా అందరూ లేచేశారు, స్నానాలు చేసి రెడీ అయిపోయారండి. మా కోసం అని చెప్పి మా బాబాయ్ గారు 25 సిట్టింగ్ బస్ కూడా పెట్టారు ఫ్రమ్ రాజమండ్రి టు తలుపులంలో తల్లి టెంపుల్. అందరం 3 o'clock కల్లా అరౌండ్ 3:30 కల్లా స్టార్ట్ అయిపోయామండి. అక్కడి నుంచి మేమందరం బస్సు ఎక్కుతున్నాం. ఈలోపు మనం తలుపులమ్మ తల్లి గురించి తెలుసుకుందాం కొంచెం. తలుపులమ్మ తల్లి అంటే మన తలంపులమ్మ తల్లి అనేవాళ్ళు. ఫస్ట్లో మన తలంపు అంటే మన కోరిక అనగానే తెలుసుకుని మన కోరికల్ని నెరవేర్చే తల్లి తలంపులమ్మ తల్లి. ఆమె స్వయంభూగా వెలిచారంటండి. అప్పట్లో 2 కొండల మధ్య సెలియేట్ నీటి మధ్యలో ఉండేవారు అమ్మవారు. గొర్రెలు కాల్చుకునే వాళ్ళు, గొర్రెల కాపరులకు అమ్మవారు కనిపించి నాకు ఇక్కడ గుడి కట్టి నాకు పూజలు చేయండి, మీ కోరికలన్నీ నెరవేరుస్తాను అని చెప్పారంటండి. అప్పటి నుంచి అమ్మవారికి ఆ లోవ అనే గ్రామ ప్రజలందరూ కలిసి అమ్మవారికి గుడి కట్టించి అటు చుట్టుపక్కల అందరికీ అమ్మవారు గ్రామ దేవతగా అందరి కోరికలు నెరవేర్చి అందరికీ ఆయురారోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చి అందరినీ మంచిగా చూసుకుని ఆమె చల్లని చూపులు మనపై విరజిల్లి అమ్మవారు మంచిగా చూసుకుంటున్నారండి. ఎర్లీ మార్నింగ్ 3 వల్ల పిల్లలందరూ బస్ ఎక్కి కొంచెంసేపటికి పడుకుని పోయారండి. అండ్ అక్కడికి వెళ్ళగానే అమ్మవారి గుడికి వెళ్ళాక అందరూ దిగి రెడీ అయ్యేలోపు పిల్లలకి కొన్ని పిక్స్ తీసుకున్నాము. కజిన్స్ వీళ్ళందరూ కజిన్స్ అన్నమాట. అందరినీ ఒక చోట చేర్చి వీళ్ళందరినీ కెమెరా చూసేలా చేయడం, ఒక్కళ్ళని కెమెరాలో చూసేలా చేయడమే కష్టం పిల్లల్ని. అంటే ఇంక అలానే తీస్తామండి. ఇంకా అందరూ వచ్చాక అందరం ఒక పిక్ దిగేసాము, సెల్ఫీ. అండ్ మా బాబాయ్ గారు వాళ్ళు వచ్చాక వాళ్ళు అమ్మవారికి తీసుకెళ్ళడం కోసం నైవేద్యము, చలివిడి, ధూపం, సాంబ్రాణి, ధూపం అన్నీ రెడీ చేసుకుని అమ్మవారి దగ్గర తీసుకెళ్తున్నారండి. అక్కడ మేకపోతును ఆల్రెడీ తీసుకెళ్ళిపోయారు మా మామయ్య గారు వాళ్ళు. కోళ్ళు మేకపోతుని రెడీ చేస్తున్నారు. అమ్మవారి దగ్గర తీసుకెళ్ళడానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి, కోళ్ళకు కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టి, మా కోళ్ళు మా హస్బెండ్ అన్నీ తీసుకెళ్ళి అమ్మవారికి అక్కడ నైవేద్యం పెట్టి ధూపం వేసి ధూపం అన్నీ పెట్టి అమ్మవారికి చూపించి, కోళ్ళు ఎవరి కోడి వాళ్ళు తీసుకుని అమ్మవారికి చూపించి, అండ్ మా తమ్ముళ్ళు మేకపోతుని పట్టుకొని వాళ్ళు అమ్మవారికి చూపించి తీసుకొచ్చామండి. సండే కదా, ఫుల్ రష్ ఉంది. టెంపుల్ అస్సలు ఖాళీ లేదు. లోపలికి దర్శనానికి వెళ్ళడానికి అయితే చాలా లైన్ ఉంది. 25 రూపీస్ దర్శనం లైన్ తీసుకుని మేమందరం దర్శనానికి వెళ్ళొచ్చేసామండి. కొంతమంది మేము ఎర్లీ మార్నింగ్ 3కి స్టార్ట్ అయిపోవడం వల్ల 6 కల్లా గుడికి వెళ్ళిపోయాము. అక్కడ 6కి కొంచెం లైన్ తక్కువ ఉంది. మేము నార్మల్ లైన్లో వెళ్ళొచ్చేసామండి కొంతమంది. ఇంకా తర్వాత మేకపోతుని చూపించి అందరూ వెళ్ళేసరికి లైన్ పెరిగిపోయింది. అప్పుడు 25 రూపీస్ దర్శనానికి వెళ్ళొచ్చేసారు. ఈలోపు మేము లంచ్కి ప్రిపరేషన్స్ అవన్నీ చేస్తున్నామండి.
బ్రేక్ఫాస్ట్కి బజ్జీ పిండి కలుపుతున్నారు. మా మరిది గారు వేశారు బజ్జీలు, సూపర్ వచ్చాయి, చాలా బాగున్నాయి బజ్జీలు. అండ్ నెక్స్ట్ వీళ్ళు లంచ్కి ప్రిపేర్ చేసుకుంటున్నారు ఆ పక్కన వాళ్ళందరూ. అస్సలు అన్ని కాటేజెస్ ఫుల్ అయిపోయినాయండి, అస్సలు ఖాళీ లేదు. సండే ఒకటి. మేము లంచ్కి ప్రిపేర్ చేసుకుంటుంటే పిల్లలందరూ చూడండి మంచిగా ఆడుకున్నారు. వాళ్ళు కొంచెంసేపు ఆడుకున్న తర్వాత మా తమ్ముడు స్పీకర్ తీసుకొచ్చాడు. స్పీకర్ పెడితే పాటలు పెడితే మొత్తం ఫుల్ డాన్సులు. పక్కన ఒక రూమ్ వాళ్ళు లేట్గా వచ్చారు. అప్పుడు ఫుల్గా ఆ రూమ్ని మేము యూటిలైజ్ చేసుకున్నాము. వాళ్ళు వచ్చే వరకు మంచిగా వీళ్ళు డాన్స్ చేసుకున్నారు. ఫుల్ ఎగిరేసారండి పిల్లలందరూ, మంచిగా ఎంజాయ్ చేశారు. అండ్ నెక్స్ట్ పార్ట్లో మా పెద్దవాళ్ళ వీడియో వస్తుందండి. అక్కడ మంచిగా గేమ్స్ అన్నీ కండక్ట్ చేశారు. అందరూ చాలా బాగా ఆడారు. ఇలా మా అందరికీ ఒక రిఫ్రెష్మెంట్ లాగా కండక్ట్ చేశారు. చాలా బాగుంది, మంచిగా ఎంజాయ్ చేసాము. గేమ్స్ అందరం బాగా ఆడారు, పెద్దవాళ్ళందరూ చాలా బాగా ఆడారు. స్టే ట్యూన్డ్ ఫర్ ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియో. Thanks for watching. Please do like, share, subscribe to our channel Crazy Kishan. Bye. ఇందాక మర్చిపోయాను.